నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈసీ కొంతమందిపై వేటు వేస్తోంది. సో అందులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రవీందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. సో ఇలా ఒకరి తర్వాత ఒకరి మీద ఈసీ వేటు వేస్తుందనే దానికి సంబంధించి అటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీని మీద కామెంట్ చేశారు. ఇలా ఒకరి మీద ఒకరు చేస్తున్నారు అని అంటే రాబోయేటువంటి ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగితే వైసీపీదే విజయం అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి, దీనికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈసీ చాలామంది ప్రభుత్వ అధికారులపై వేటు వేస్తూ ఉంది. సో అందులో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఇంకో ఇద్దరు పేర్లు వినిపిస్తుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రవీందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. సో ఇలాగా ఒకళ్ళు అంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేవాళ్ళని చెప్పేసి అని టాక్. ఈ విషయం పక్కన పెడితే ఇలా వేటు వేయడానికి సంబంధించి సజ్జలు కూడా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది. రాబోయేటువంటి ఎన్నికలు కనుక నిష్పాక్షికంగా జరిగితే వైసీపీతే విజయం. ఎందుకనంటే ఇలా ఒకరి తర్వాత అధికారులపైన ఇలా వేటు వేస్తోంది కాబట్టి ఇలా జరగట్లేదు, ఒకరి వైపే కొమ్ము కాస్తుంది అనేటువంటి కామెంట్స్ ఆయన చేశారు. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ యంత్రాంగం పైన కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం కొరడా జులిపిస్తోంది. ఎందుకంటే దారిలోకి రావట్లా. నీకు ఎంత కొట్టినా దారిలోకి రాకపోతే మరేం చేస్తారు? అంకుశాన్నే ప్రయోగిస్తారు. నీకేంటి జరుగుతోంది చూసింది. ఒక 9 మందిని మార్చింది. ఒక 8 రోజుల క్రితం మనం చూసాం 3 ఐఏఎస్లని, తర్వాత ఒక 6 ఐపీఎస్లని, ఒక ఐజీ, 5 ఎస్పీలు పక్కన పెట్టింది. పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలి వీళ్ళని ఆదేశించింది. మారుద్దేమో, యంత్రాంగం దారికి వస్తుందేమో అని చూసింది వారం రోజులు. కానీ వీళ్ళేమి మాట వినే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి గారు ఒక మంచి బ్రహ్మాస్త్రం వదిలారు. బీజేపీ అధ్యక్షురాలు 22 మంది అధికారుల మీద ఆమె వదిలిన లేఖ అది మామూలు అంశం కాదు. దానికి వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఏం చేశారు? మన ఎస్ఈసికి పంపించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఇఓ మన ముఖేష్ కుమార్ మీనాకి పంపించారు. ఏది దీని మీద నాకు వెంటనే రిపోర్ట్ పంపించు, 22 మంది ఏంటి, వీళ్ళ యొక్క రోల్ ఏంటి, వీళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఈ పనిలో ఏం జరిగింది? 22 మందిలో కూడా ముఖ్యమైన పేరు కొల్లి రఘురామిరెడ్డి. నువ్వు చెప్పిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆయన. ఆ కొల్లి రఘురామిరెడ్డి ఆల్రెడీ గతంలో చాలా తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసింది ఆయనే. ఈ తప్పుడు కేసులు పెట్టారని, తెలుగుదేశం పార్టీని వాళ్ళ కార్యకర్తల్ని సాధిస్తున్నారని మనం అనేక మంది గత పుంఖానుపుంఖాలుగా టార్గెట్ తెలుగుదేశం, ఇదొక్కటే కొల్లి రఘురామిరెడ్డి ఎజెండా అని మీడియాలో కథనాలు చూస్తున్న దీంట్లో ఈయన ఏం చేసింది? అస్సాంకి పరిశీలకుడిగా పంపింది. కొల్లి రఘురామిరెడ్డి ఎప్పుడైతే అస్సాం అబ్జర్వర్గా వేశారు అనగానే నడ్డి విరిగింది ఇక్కడ అధికార పార్టీకి. ఎందుకంటే అతను వెన్నెముకలాగా ఉన్నాడు. మరి వెన్నెముక ఇరిగినట్టుగా భావిస్తోంది. ఎలా? అస్సాం నీకు తెలుసు, అస్సాం అనగానే అదో పెద్ద జోక్ అయిపోయింది. అదేదో సినిమాలు అనుకుంటా, ఏది జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అందరినీ అస్సాం పంపిస్తా నీకు గోనె సంచుల్లో మూట కట్టి వీడిని అస్సాం ట్రైన్లో పడండి, ఈ సంచులన్నీ ఎత్తండి అంటూ ఉంటారు అక్కడ విలన్. ఇప్పుడు అస్సాం అనగానే వీళ్ళకి అది గుర్తొస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ విలన్లు, వీళ్ళంతా విలన్లు ప్రజల దృష్టిలో కావచ్చు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల అధికారులంతా కూడా విలన్లుగా భావిస్తున్న దీంట్లో వీళ్ళకి అస్సాం ట్రాన్స్ఫర్ రాగానే జనానికి అదో పెద్ద జోక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అస్సాం ఎవరు అనే దాంట్లో ఇవాళ ధర్మారెడ్డి పేరు వచ్చింది. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి. మరి ఆయన ఇంతవరకు కదల్చకుండా ఇన్నేళ్ళు ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు? ఆయన ఏంటి, ఎక్కడి నుంచో ఉన్న ఆయన సెంట్రల్ సర్వీసు, ఆయన డిప్యుటేషన్ మీద ఇక్కడికి తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి ధర్మారెడ్డికి ఉన్న సంబంధాలు, గతంలో ధర్మారెడ్డిపై ఉన్నటువంటి ఆరోపణలు, అసలు ధర్మారెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్ రైజర్గా మారాడు.
విరాళాలు సేకరించటము. మరి ఎలక్టరల్ బాండ్స్లో కూడా అతని ప్రమేయం ఉందా లేదా? ఇతనికి ఢిల్లీలో ఉన్న ల్యాబింగ్ నీకు వినే ఉంటావు, నీకు గుర్తుండే ఉంటుంది. సునీతని మొదట్లో వీళ్ళు ఆమెని వక్రీకరించి హత్య తెలుగుదేశం చేసిందన్న దీంట్లో ఈమెను తీసుకుని వెళ్ళి ఢిల్లీ తీసుకువెళ్ళటం, మళ్ళీ తీసుకురావటం, ఈ ప్రమేయం అటు సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మారెడ్డి పేరు ఆమె చెప్పింది అప్పుడు కూడా. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పనుపున తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉంటూ అటు ఢిల్లీని, ఇటు అమరావతిని, ఇంకోవైపు హైదరాబాద్ని, దేశ విదేశాల్లో కూడా టీటీడీని అడ్డం పెట్టుకుని విరాళాలు సేకరించి అధికార పార్టీకి ఇస్తున్నాడు అనేది ప్రధాన అభియోగం. అట్లాగే టీటీడీ ఫండ్స్ తిరుపతి అసెంబ్లీలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. తిరుపతి అసెంబ్లీలో ఇవాళ కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అవినయ్ రెడ్డి, తండ్రేమో టీటీడీ చైర్మన్. టీటీడీ చైర్మన్గా తండ్రిని ఉంచుకుని మరి వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ధర్మారెడ్డి ఈఓగా టీటీడీ ఫండ్స్ అన్నిటితో తిరుపతిలో 1500 కోట్లు నీకు వర్కులకు వాడేస్తున్నారని. ఏది? దేవస్థాన నిధులు, భక్తులందరి ప్రయోజనం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని ఈ విధంగా ఆ తిరుపతిలో ఇతని కోసం, ఎవరికి? అవినయ్ రెడ్డిని గెలిపించడం కోసం 1500 కోట్లతో పనులు అప్పటికప్పుడు మంజూరు చేశారని, ఆ పనులు పొందిన కాంట్రాక్టర్లు వీళ్ళకి ముడుపులు ఇస్తారని, ఆ ముడుపులు రేపటి ఎన్నికలో ఖర్చు పెట్టడం కోసం, ఇలా వివాదాస్పద అధికారిగా ధర్మారెడ్డి ప్రమేయం మనకు తెలుసు. ఆయన తప్పిస్తున్నారు. కొల్లి రఘురామిరెడ్డి ఆల్రెడీ అస్సాం, ధర్మారెడ్డి కూడా అస్సామా? లేదు, పురంధేశ్వరి రాసిన లేఖలో 22 మంది ఉన్నారు కదా. జవహర్ రెడ్డి సిఎస్, ధనుంజయ రెడ్డి సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ముగ్గురిది సీఎం సామాజిక వర్గం, ముగ్గురిది సీఎం సొంత జిల్లా. అసలు ఇన్ఛార్జి డీజీపీ ఎలా ఎలక్షన్ చేస్తాడు? అసలు వీళ్ళకి సిఎస్గా ఈయనకు అర్హత ఉందా? ఈయనకన్నా సీనియర్లను కాదని జవహర్ రెడ్డిని సిఎస్ ఎందుకు చేశారు? ఈయనకన్నా సీనియర్లు 11 మంది ఉంటే డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు చేశారు? కాబట్టి వాళ్ళిద్దరిని తప్పించమని ఒక పెద్ద ఒత్తిడి. వాళ్ళిద్దరూ సిఎస్గా డీజీపీగా ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కుదరదని, కాబట్టి వేటు వీళ్ళిద్దరి మీదే మొదట పడుతోందని అస్సాం జవహర్ రెడ్డి వెళ్తాడా? అస్సాం కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్తాడా? అస్సాం బ్యాచ్ అంటోంది అందుకే అనమాట. ఇప్పుడు ఇంకా వీళ్లే కాదు, పురంధేశ్వరి చేసిన అభియోగాలు చాలా తీవ్రమైనవి ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ చెప్పింది. రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు టెలిఫోన్ ట్యాపింగ్ చెప్పింది. అంతేకాదు అతనెవరో ఒకడు సిద్ధార్థ కౌశల్ అనేవాడు మిథున్ రెడ్డి, అభిషేక్ రెడ్డి లంచాలు ఇచ్చారని, దుబాయ్లో అతనేదో బినామీ ఖాతాల్లో జమ చేశారని, వీళ్ళంతా అవినీతి పరులు, ఆమె అన్నీ కూడా ఒక్కొక్కళ్ళది ఇచ్చిన పరిస్థితుల్లో ఆ 22 మంది ఏం చేస్తుంది ఈసీ? ఆ 22 మందిని కూడా అస్సాం పంపించుద్దా, మేఘాలయ పంపించుద్దా, మణిపూర్ పంపించుద్దా, ఎక్కడికి పంపిస్తుంది అనేది ఒక చర్చ. ఇప్పుడు నువ్వన్న ఎపిసోడ్ ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే పెద్ద జోక్ చేశాడు, పగలబడి నమ్మేసొత్తు జోక్ చేశాడు. జంజాల సినిమా కూడా దీని ముందు సరిపోయేటట్లేదు. నిష్పాక్షిక ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం అంటాం కన్నా ఇంకా మించిన మిలీనియం జోకు లేదు కదా. నిష్పాక్షిక ఎన్నికలు జరిగితే వైసీపీ ఘోర ఓటమి చెందుద్ది అని చెప్పబోయి ఇట్లా చెప్పుంటాడు, మాట తడబడి ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు వీళ్ళు నమ్ముకున్నది ఒకటే, దాడులు, దౌర్జన్యాలు, దొంగోట్లు, డబ్బు వెదజల్లుతున్నారు. 10,000 కోట్లు డబ్బు డంప్ అనమాట. 3,500 కోట్లు ఇప్పటికే వదిలేశారు తొలి విడత. అటు డబ్బు, ఇటు దాడులు, పిచ్చకొట్టుడు కొడుతున్నారు, దౌర్జన్యాలు, ఇవి కదా వాళ్ళు నమ్ముకున్నది. మరి నిష్పాక్షిక ఎన్నికలు జరిగితే వైసీపీ ఎలా గెలుస్తుంది? దొంగోట్లతో గెలుస్తుంది, డబ్బుతో గెలుస్తుంది, దాడులతో గెలుస్తుంది. కానీ
అంటే కొన్ని నిజాలు బయటికి చెప్పలేనివి అంటారు కాబట్టి మేబీ ఆ కోవకి ఏమైనా చెందింది అయి ఉండొచ్చేమో ఇప్పుడు సజ్జలు చేసినటువంటి ఆ భారీ స్టేట్మెంట్. జనం అర్థం చేసుకోవాలి. మేము చెప్పేదాన్ని మేము చెప్తాం, మీరు ఎలా అర్థం చేసుకుంటారో అది మీ ఇష్టం. అంటే ఓటమి భయంతో కావచ్చు, ఒక తెలియని ఒక టెన్షన్తో లోపల ఇన్నర్గా ఒక ఫీర్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఏం మాట్లాడుతున్నాం ఏంటని మనకు తెలియదు. వైసీపీ నాయకుల మాటలు ఈ మధ్యకాలంలో అలానే అనిపిస్తుంది. సో అవినాష్ రెడ్డి విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ ఏం మాట్లాడారు అనేది మనం విన్నాము. ఇప్పుడు సజ్జల కామెంట్స్ కూడా అలానే తీసుకోవాలి అనేటువంటిది అనిపిస్తుంది. బట్ ఈసీ వేటు వేస్తోంది కాబట్టి ఒకరి తర్వాత ఒకరి ప్రభుత్వ అధికారుల పైన ఇంకా భయం ఎక్కువైందేమో వైసీపీ నాయకులు అనేటువంటి మాట వినిపిస్తుంది. మరి అసలు ఏం చేస్తారు వైసీపీ నాయకులు ఇలా వేటు పడుతూ ఉంటే? ఇంకెన్ని మాటలు జారుతారు? నిజాలు కావచ్చు, లేకపోతే చెప్పకూడని మాటలు ఏంటనేది చూద్దామండి.